అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ కర్నూలుకు వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి, ఈరోజు ఈ ర్యాలీ చేపట్టాల్సినటువంటి నీడ్ ఏంటి? ఈరోజు ఓట్ చోరీ జరుగుతూ ఉంది. దొంగోట్లు వేసుకుంటున్నారు, దొంగోట్లు రాసుకుంటున్నారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా మరి దళితులు ఈరోజు కన్నీటితో ఉన్నారు. వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనేదానికి వచ్చాను. 4 నెలల కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు రాష్ట్రంలో? బాగాలేదు. ఊరికే బయటకు మాత్రం ఆయనకై ఆయన పొగుడుకుంటున్నాడు, అంతేగాని ప్రజల్లో ఆయన పైన తృప్తి లేదు. ముఖ్యంగా ఎస్సీలు చాలా కన్నీటితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. 20% ఉన్నటువంటి ఎస్సీలు సంతోషంగా లేరు. 8-10% ఉన్న మైనారిటీలు హ్యాపీగా లేరు. ఓబీసీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు. కర్నూలు ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే మరోవైపు ఓజీ సినిమాకి రేటు మీరే ఫిక్స్ చేసుకుని ₹1000 పెట్టడాన్ని పెంచుకోండి అనేసి ప్రభుత్వం అనుమతిని ఎట్లా చూడాలి? అయ్యా, సినిమా టిక్కెట్లకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు, కానీ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. రైతుల పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో? బాగాలేదు. టమాటా రైతులు ₹1-2 ఇస్తున్నారు కిలోకి. ఎల్లపోక ఇబ్బందులు పడుతున్నారు, కుళ్ళిపోతున్నాయి టమాటాలు. ఇక్కడ ఎర్రగడ్డలు కూడా అమ్ముకోలేక కుళ్ళిపోతూ ఉన్నాయి. ఇది పరిస్థితి. రైతులు పండించిన ధాన్యం, వరి ధాన్యానికి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా రైతు కష్టాల్లో నష్టాల్లో నడుస్తున్నాడు. రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు అప్పును తీర్చాం మేము ఆ రోజుల్లో. మరి 2004 అనుకుంటాను. ఆ విధమైనటువంటి ఆలోచన విధానం అవసరం. రైతులను ఆదుకోవాలి. రైతే రాజు. మరి వ్యవసాయ దేశం మంది. ఈ వ్యవసాయానికి రైతుకి సహాయం చేయకపోతే మనం నష్టపోతాం. రైతే రాజు అంటున్నాడు. ఆ రాజు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సంపన్నులు, సంపద. రైతు ధాన్యం, రైతు పండించే దానిపైన వాళ్ళకు ఆలోచన లేదు, వాళ్ళకు ఒక విధానం కూడా లేదు. అంటే దేశంలో జీఎస్టీ తగ్గించాం, పండగ వాతావరణం ఉందని మోడీ ప్రకటించడం ఎట్లా చూడాలి? మోడీ ఉపన్యాసాలు ఆయన కూడా చంద్రబాబు నాయుడు లాగా దంచుతున్నాడు. దినానికి ఒక ఉపన్యాసం. ఆ ఉపన్యాసాల్లో పసలేదు. ఆయన ఏం సాధించాడు ఈ 11 సంవత్సరాల్లో? ఏమీ లేదు. ఆయన సాధించిందల్లా ఏంటంటే ఆ రామ మందిరం, రెండోది పటేల్ విగ్రహం 125 అడుగులు తప్పించి ఏం సాధించాడు ఈ 11 సంవత్సరాల్లో? మనం చూస్తున్నాం ఏపీలో డిఫరెంట్ రాజకీయాలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనేసి మరోసారి వైసీపీ డిజిటల్ బుక్ ఏర్పాటు చేయడాన్ని ఎట్లా చూడాలి సార్? ఇవన్నీ ఒట్టొట్టు మాటలే. డిజిటల్, రెడ్ బుక్, ఇవన్నీ ఒత్తొత్త మాటలు. అధికారం చేతిలో ఉన్నప్పుడు కొంతమంది చెలాయిస్తూ ఉంటారు. అధికారం పోగానే మామూలు అయిపోతుంటారు. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోవడాన్ని ఎట్లా చూడాలంటారు? ఆయన ఇష్టం ఆయనది. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడాల్సినటువంటి నాకు హోదా ఇస్తేనే వస్తాను అనే దీన్ని ఎలా? హోదాలు అడిగితే రావు, దాని పట్టుకది రావాలి. వచ్చినప్పుడు స్వీకరించాలి, రానప్పుడు దాని గురించి బాధపడడం పెద్ద అవసరం లేదు. నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వ్యక్తిగతంగా మాట్లాడాలని ఎలా చూడాలంటారు? వ్యక్తిగత విమర్శలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పాలసీల పైన మాట్లాడచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. అంతేగాని వ్యక్తిగత విమర్శలు అనేది అది అంత సహృదయంగా ఉండదు. అంటే రాయలసీమలోనే రాజధాని కావాలని డిమాండ్ చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? నా ఆంతర్యం ఏం లేదు. మద్రాసు నుంచి మనం వచ్చాం, బయటికి వచ్చినప్పుడు కర్నూలులో రాజధాని ఉంది. మరి దాన్ని సంజీవ్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఆ కేసీఆర్ ఏదో కేసులు పెడతాడు, ఏదో అరెస్ట్ చేస్తాడని భయపడి చంద్రబాబు నాయుడు మరి ఆ గుంటూరుకు తీసుకొచ్చాడు. ఈరోజు ఆ గుంటూరులో ఏమున్నాయి? నేను పోయి ఆయన చెప్తా వచ్చాడు, దేవతల రాజధాని, అంటే నాకే దేవత కనపడలేదు, ఏది కనీసం దేవాలయం కూడా కనపడలేదు. ఆడ ఉన్నదల్లా కరతమ్మ చెట్లు.
దాన్ని ఆయన దేవతల రాజధాని అని చెప్పి బంధుప్రీతితో అక్కడ తీసుకెళ్ళాడు. ఎక్కడ పడితే ఒక మూరడు మట్టి తీస్తే నీళ్లు బయటకు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ 10 అంతలు ఎక్కువగా ఉంది. మరి ఏదైనా ఏ కట్టడం చేసినా కూడా అనువైన ప్రాంతంలోనే కట్టడాలు కడితే బాగుంటుంది. కృష్ణానది పైన కట్టాలని ఆయన అనుకుంటున్నాడు, మా ఊరాయన. అది రాయలసీమ ప్రజలు ఎవరు ఇష్టపడటం లేదు, ఇది ఇంపార్టెంట్. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళ మనోభావాలు వ్యతిరేకంగా ఏదో తన చేతిలో అధికారం ఉందని చేస్తే దానివల్ల భవిష్యత్తులో నష్టం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూటిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రెండు, కేంద్రం పడిపోద్ది, రాష్ట్రం పడిపోద్ది. రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. మొత్తం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదు. ప్రజలు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. అయితే రాజధాని మాత్రం రాయలసీమలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అవసరాలను తీసుకుని వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమలో రాజధాని పెట్టాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.